తాగితే మర్చిపోగలను, తాగలేను. ఆడితే తిప్పగలను, తిప్పలేను. పొద్దున్నే కడ్రారు తిప్పేసుకున్నా అప్పటి నుంచి ఇదే వరుస. మనస్సు గట్టి ఇంతే, మనిషి బ్రతుకింతే. బాగా పాడుతున్నావురా. నీకు తెలీదా, ఖాళీలో ఓ పాట పడితే 2 ప్రైజులు ఇచ్చారు ఈడికి. ఒకటికి రెండా? అవును, ఒకటి పాడినందుకు ఇంకోటి ఆపినందుకు. కలవర క్లీన్ ఈయన కాదు క్వీన్. అదేస్తే నా కాట అయిపోద్దిరా. ఆ కార్డు ఇక్కడ ఉంది. ఒరేయ్ నానాజీ, ఏంటి గోలా గబ్బిలాలా? ఇలా ఓపెన్ ప్లేసా? గేదెలున్న వాసన వస్తుంది. గొడ్ల సాయుడేమో. సుందరము సుమధురము చంద్రుడందిన చందన శీతలము. సుందరము సుమధురము చంద్రుడందిన చందన శీతలము. ఇజ్ ఇట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్? సిఐ దుర్గా ప్రసాద్ మాట్లాడుతున్నాను. ఎస్ఐ బాలాజీ కావాలి. ఎస్ సార్. రామకృష్ణ దొరికావు. నమస్కారం అండి. అర్జెంటుగా రమ్మని కబురు చేశారంట. అవును, మీ తాతగారు మాకు అప్పగించిన బాధ్యతను నిర్వహించడంలో ఎక్కడ పొరపాటు చేస్తామోనన్న భయం వల్ల నిన్ను వారసుడిగా గుర్తించే విషయంలో కాస్త ఆలస్యం జరిగింది. మమ్మల్ని మన్నించాలి. మీరు కాదన్నా బాధపడేవాడిని కాదు. ఆస్తులు కాదు ముఖ్యం, ఆత్మీయత. వెంకన్న అయ్యా, అదిలా ఇవ్వు. ఏంటండి అది? మీ తాతగారు రాసిన వీలునామా. అవును బాబు, ఆఖరి క్షణాల్లో వారు మమ్మల్ని పిలిపించి తన కూతురు గాని ఆవిడ సంతతి గాని తిరిగొస్తే ఈ వీలునామా వారి సమక్షంలోనే తెరిచి చదవమని ఆదేశించారు. మీరు అనుమతిస్తే చదివి వినిపిస్తాను. అలాగే కానివ్వండి. గొట్టి ముక్కల వీరయ్య కుమారుడినైన కోటయ్య అనబడే నేను ఈరోజు అనగా 14/5/1970 గురువారం రోజున స్వయంగా వ్రాసిన వీలునామా. సుఖం అందరికీ ఒకేలా ఉండకపోవచ్చు, కానీ కష్టం మాత్రం అందరిది ఒకటే అని నమ్మినవాడిని కావడం చేత ఈ ఊరి ప్రజల బాగోగులు చూడడంలో
నా ఆస్తులన్నీ ఖర్చయిపోయాయి. ఆ? అప్పులు చేసి తీర్చకుండా నేను పోతున్నాను. అందువల్ల మా నిర్మలకి దాని బిడ్డలకి నా విన్నపం, నా పైన ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ క్రింద తెలిపిన వారికి నేనివ్వవలసిన అప్పు శారీరక శ్రమ చేసైనా తీర్చమని వేడుకుంటున్నాను. అయ్ బాబోయ్. అప్పుల వివరాలు: బత్తుల శ్రీనివాసులకి 20,000, వడ్డీ 1%. 30 ఏళ్ళైంది కాబట్టి 1,00,000 అయ్యుంటుంది. మీలో ఎవరైనా కొన్నేళ్ల పాటు ఇంటి పని, వంట పని, పెంట పని చేస్తే రుణం తీరిపోతుంది. కరెక్ట్ గా చెప్పావు. వెంపటి సోమశేఖరం గారు ఇల్లు నిర్మాణానికి నిల్వ చేసుకున్న 25,000 నేను తీసుకోవడం జరిగింది. వడ్డీ ప్రభుత్వం రేటున. ఇప్పుడు తేలిక 2 లక్షలు దాటే ఉంటుంది. డబ్బులు ఇస్తారా లేకపోతే శ్రమదానం చేసి ఇల్లు కట్టిస్తారా? నలుగురున్నారు కాబట్టి రెండోదే తేలిక. అయ్ బాబోయ్. ఇంకా ఆ వీలునామా నాకు ఇవ్వండి. నేను చదువుకుని వారు ఆదేశించినవన్నీ పూర్తి చేస్తాను. పాపం, ఏదో అనుకుంటే ఏదో అయింది. అయినా కోటయ్య గారికి ఆస్తులు లేవంటే నమ్మశక్యంగా లేదు. కంటికి కనిపించేవి ఆస్తులు అనుకుంటే కోటయ్య పేదవాడే, కానీ ప్రతి ఇంట్లో ప్రతి గుండెలో ఆయన ఏర్పరచుకున్న స్థానం, అదే తరగని ఆస్తి, వెలకట్టలేని ఎప్పటికీ నిలిచిపోయే సంపద. ఒరేయ్, ఈ అందమైన గోదావరి, ఈ పరిసర ప్రాంతాలు, ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే నీకు బాధగా లేదురా? నాకు అస్సలు లేదు, కానీ ఒక అందుకు చాలా బాధగా ఉంది. ఎందుకో? నువ్వు నాతో పాటు వస్తున్నందుకు. చేయదవా. అది సరేగానే, ఈ ఊరు వాళ్ళందరూ కలిసి వాళ్ళకున్న ఆస్తులను మన ఇద్దరికి రాశారనుకో, అప్పుడు ఏం చేస్తావు? నిన్ను చంపేసి మొత్తం ఆస్తి నేను అనిపిస్తాను. చేసే, నిన్ను కదిలించినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. చెప్పలేదు కానీ బూట్ ఉంది ఎవనేటి ఎరా పడుకున్నటి. మీరు వెళ్ళండి. అదేంట్రా? కారణం నాకు తెలుసు. వసంతలక్ష్మి ఉందిగా, ఆవిడ గారిని వదిలి ఎలా వస్తాడు? ఇన్నేళ్ళు కలిసి బతికాం. నా బాధని, నా మనసుని అర్థం చేసుకుంటారని నమ్మకంతో చెప్తున్నాను రా. కొన్ని పరిచయాలు కొంతమందిలో ఎంత మార్పు తెస్తుందో నాకు ఇప్పుడే అర్థమైంది. నన్ను మళ్ళీ చీకటి జీవితంలోకి లాగే ప్రయత్నం చేయదురా ప్లీజ్. నేను మనిషిగా బతకాలి. అవునరా, నేను వసంతలక్ష్మిని ప్రేమించాను. నేను ఇక్కడికి వచ్చిన కారణం మాత్రం తను కాదు, కోటయ్య గారు. అవునరా రే, ఈ ఊరు వచ్చిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారా? ఈ ఊళ్ళో దొంగతనాలు చేయటం కష్టం అనిపిస్తుంది. ఆ విషయం పక్కన పెట్టండి. ఇన్నాళ్ళు దొంగతనాలు చేసి మోసాలు చేసి ఎంతో మందిని కష్టపెట్టాం, నష్టపరిచాం. దాని గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదురా. తన గురించి ఆలోచించేవాడు సామాన్యుడు, పరుల గురించి ఆలోచించేవాడు పరమహంస. నేనేం నీతులు చెప్పట్లేదురా. కోటయ్య గారు చెప్పింది చేసింది. అందుకే ఆయన లేకపోయినా ఈ ఊరు ఆయన పేరు మీద మిగిలిపోయింది. కోటయ్య గారి మనవడిగా ఈ ఊరి ప్రజలు నాపై చూపిస్తున్న అభిమానం, గౌరవం చూశాక ఇక యాక్టింగ్ ఫుల్ స్టాప్ పెట్టేసి ఈ ఊరి మనిషిగా మిగిలిపోవాలనుకుంటున్నాను. సరే, ఆల్ ద బెస్ట్. బతికుంటే మళ్ళీ కలుద్దాం. నీకు విషయం చెప్పనా? కోటయ్య గారి మనవుడిగా నిరూపించుకోవడమే కాకుండా మరో లక్ష్యం కూడా ఉందన్నావు కదూ, దాన్ని కూడా సాధించుకున్నావు. ఈ మార్పే నేను నీలో కోరుకున్నది. ఇప్పుడు నువ్వు పరిపూర్ణమైన మనిషివి, మచ్చలేని చంద్రుడివి. ఇంకా నిన్ను ప్రేమించకుండా ఉండగలనా?